నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. న్యాయవాదుల రిలే దీక్షకు సంఘీభావం తెలిపిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. బాధ్యతలు స్వీకరించిన ఎంవి సుబ్రహ్మణ్యం రెడ్డి. ముగిసిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు. వార్తలను వివరాలు. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే స్పందనలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ రాజశేఖర్లతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 218 అర్జీలు రాగా ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ శాఖకు సంబంధించి 167, జిల్లా ఉపాధి కల్పన శాఖ 2, పోలీసు శాఖ 7, డిఆర్డీఏ 4, విద్యాశాఖ 2, ఏపీఎస్పీ డిసిఎల్ 3, ఐసిడిఎస్ 2, డిపిఓ 1, ఎండోమెంట్ 1, డిసిహెచ్ఎస్ 2, జిల్లా స్పోర్ట్స్ 1, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ పొల్యూషన్ బోర్డు 1, ఏపీఎస్ ఆర్టీసీ 2, సర్వే శాఖ 2, జిల్లా ఖజానా శాఖ 1, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ శాఖ 1, సోషల్ వెల్ఫేర్ 1, నేషనల్ హైవే 1, జిల్లా ఫారెస్ట్ 1, జౌలి శాఖ 1, ఎంపీడీఓ బంగారుపాలెం 1, హౌసింగ్ శాఖ 4, ఇతరులు 10 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలకు తమ వినతులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలతో కలిసి జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజల ఆస్తికి భద్రత లేని ఏపీ భూ హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ పొంగనూరులో న్యాయవాదులు రిలే దీక్షను కొనసాగిస్తున్నారు. సోమవారం రిలే దీక్షలో కూర్చున్న న్యాయవాదులకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అవగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు శివశంకర్ నాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు. రాత్రుల్లో విడుదల చేసిన ఈ ముఖ్యమంత్రికి గత 3 నెలలుగా ఈ రాష్ట్రమంతా న్యాయవాదులు రోడ్ల మీద 3 నెలల నుంచి నిరాహార దీక్షలు చేస్తుంటే సీఎంకు నీరెత్తినట్టు కూడా లేకుండా వ్యవహరిస్తానని తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ జీవోను అప్పటికప్పుడే రద్దు చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి న్యాయవాదులకు మేము ఒక భరోసా ఇస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. యాక్ట్ 27/23 గురించి గత 3 నెలలుగా న్యాయవాదులు శాంతియుతంగా నిరసన దీక్షలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పొంగనూరు న్యాయవాదుల సంఘము తలపెట్టిన ఈ రిలే నిరాహార శిబిరానికి ఈరోజు పొంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ చెల్లా రామచంద్రారెడ్డి గారు ఇక్కడికి వచ్చి వారే తెలుగుదేశం కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి మా న్యాయవాదులకు సంఘీభావం తెలిపినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన చెల్లా రామచంద్రారెడ్డి గారు చెప్పినట్లుగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి కనీసం చర్చల కన్నా పిలిచే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ యాక్ట్ రద్దయ్యేంత వరకు మా న్యాయవాదుల పోరాటం కొనసాగిస్తామని ఇందు ముందుగా తెలియజేస్తున్నాం. వీరశైవ జంగమ లింగాయత్ సేవా సంఘం వారు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పొంగనూరు పట్టణం తూర్పు మొగసాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల మొదటి సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ప్రతి నెల ఫస్ట్ సోమవారం అన్నదాన కార్యక్రమము జరుపుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని మా ద్వారా ప్రసాదము వినియోగం మీరు వినియోగంగా కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం పాల్గొనగా కోరుకుంటాము. ఇట్లు ఈ కార్యక్రమాన్ని కేసీటీవీ ద్వారా
ఈ మన భక్తాదులకు తెలియజేయడానికి వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లు వీరశైవ జంగమ విద్యాభివృద్ధి మండలి సంఘము మరియు వీరశైవ జంగమ లింగాయత సేవా సంఘము మరియు సమాధి కిరీట మఠం ట్రస్ట్ సభ్యులు శరణార్థి. ఓం గురుబసవలింగాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర మహాదేవ. హర మహాదేవ. రానున్న ఎన్నికల్లో అందరూ సమన్వయంతో నిష్పక్షపాతంగా పనిచేద్దామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ ఎంవి సుబ్రహ్మణ్యం రెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు తహసీల్దార్గా పనిచేసిన సీతారాం ఎన్నికల బదిలీలో భాగంగా అనంతపురం జిల్లాకు వెళ్లగా రాజంపేట నుండి ఎంవి సుబ్రహ్మణ్యం రెడ్డి బదిలీపై వచ్చారు. సోమవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం రెవెన్యూ సిబ్బంది మర్యాదపూర్వకంగా తహసీల్దార్ను కలిసి పరిచయం చేసుకున్నారు. తర్వాత సిబ్బందితో ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాను మరోసారి చూసుకోవాలని, మార్పులు చేర్పులు మరియు నమోదు వంటివి సరిచేసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు ఉండకూడదన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు స్వయంగా వచ్చి పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. పూర్తి స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో డీటీలు నాగరాజ, తాసినా, హరికృష్ణ, సర్వేరు ప్రకాష్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు ఎంవి సుబ్రహ్మణ్య రెడ్డి. 2024 ఎలక్షన్స్ పరంగా ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల ప్రకారం నాకు ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. ఈరోజు పొంగనూరు మండలంలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్ లిస్టును, పోలింగ్ కేంద్రాలను ప్రిపేర్ చేయించి రూల్స్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా రూల్స్ను చక్కగా పాటిస్తూ ఎలక్షన్ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాము. అలాగే మా ఆఫీస్ స్టాఫ్ అందరినీ కూడా ఎలక్షన్స్కి అందరూ కూడా చక్కగా సహకరించాలని కోరడం జరిగింది. మన మండలంలో పొంగనూరు మండలంలో 86 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అర్బన్లో 41, రూరల్లో 45 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం 86 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన పొంగనూరు నియోజకవర్గంలో 262 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 6 మండలాలకు సంబంధించి సుమారుగా 2,38,096 మంది ఓటర్లు మనకి మన నియోజకవర్గం అంతా కూడా ఉన్నారు. రాబోయే ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రాబోతున్నాయి కాబట్టి చాలా కీలకం. కాబట్టి ఓటర్లను చైతన్యపరిచి పోలింగ్ స్టేషన్స్ని సిద్ధం చేసి, ఓటర్ జాబితాను సిద్ధం చేసి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నాము. మీడియా పరంగా కూడా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి, పొంగనూరు ప్రజలందరినీ కూడా సహకరించాలని చెప్పి ఎలక్షన్స్ని నిష్పక్షపాతంగా జరపడానికి 100% మేము గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వీప్ యాక్టివిటీ కింద ఎలక్షన్ కమిషన్ వారు ఈవీఎం డెమాన్స్ట్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. ఆర్ఓ అంటే తహసీల్దార్ ఆఫీస్ పొంగనూరులో ఒక డెమాన్స్ట్రేషన్ ఈవీఎంని పెట్టమని ఆదేశించారు. అలాగే ప్రతి మండలానికి మొబైల్ డెమాన్స్ట్రేషన్ యూనిట్ను తిప్పమని చెప్పి ప్రజలందరికీ కూడా ఈవీఎం పైన అవగాహన కల్పించమని చెప్పారు. ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయింది. రేపటి నుంచి తహసీల్దార్ ఆఫీస్లో కూడా డెమాన్స్ట్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరి చేత కూడా మాక్ పోలింగ్ జరిపించి ఎలా ఈవీఎం ద్వారా ఓటు వినియోగించవచ్చు, వేసిన వారికి ఓటు పడుతుందా లేదా అనేది వాళ్ళు తెలుసుకునే దానికి మనం అవకాశం కల్పిస్తాం. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఎవరైనా కూడా వచ్చి చూసి మాక్ ఓటును వేసి వెళ్ళవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తిరుమల ఆస్థాన మండపంలో 3 రోజుల పాటు జరిగిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు సోమవారంతో ముగిసింది. ఈ సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతులు సూచనలు చేసిన తీర్మానాలను చివరి రోజు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 1933 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభవాన్ని, సనాతన ధర్మాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానాల ఆవిర్భావం జరిగిందన్నారు. దాస సాహిత్య ప్రాజెక్ట్, మాతృశ్రీ తరికొండ వెంగమాంబ వాజ్మయ ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఆల్వర్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, నామాయిర దివ్య ప్రబంధ పారాయణ ప్రాజెక్ట్, శ్రీనివాస కళ్యాణోత్సవ మరియు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టుల ద్వారా ధార్మిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తీసుకువెళ్తున్నామని చెప్పారు. దశాబ్దాల క్రితమే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల ద్వారా గో సంరక్షణకు టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని
దశ దిశలా వ్యాపింపజేయడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి వైభవాన్ని చాటుతున్నట్లు వివరించారు. ఆరోగ్యవంతమైన పిల్లల భవిష్యత్తు కోసం నులిపురుగులను నిర్మూలిద్దామని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ నెల 9న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమానికి సంబంధించి సోమవారం డిఆర్ఓ చాంబర్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి దేవిలతో కలిసి విద్య, సర్వశిక్ష అభియాన్, స్త్రీ శిశు సంక్షేమ, మున్సిపల్ కమిషనర్లు, సాంఘిక, బీసీ, మైనార్టీ మరియు గిరిజన సంక్షేమ వసతి గృహాల, ఇంటర్మీడియట్, జడ్పీ, సమాచార, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పిల్లల భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక వైద్య సౌకర్యాలు కల్పిస్తూ ఉందన్నారు. పిల్లల కడుపులోని కొంకి పురుగు, నులి పురుగు, బద్దె పురుగు మరియు గుండ్రని పురుగులను నివారించడం ద్వారా పిల్లల యొక్క ఆరోగ్య వృద్ధి పెంపొందించి తద్వారా పిల్లలు ఉన్నత పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. అందులో భాగంగానే ఈ నెల 9వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలోని సంబంధిత శాఖ అధికారులు సమన్వయం చేసుకుని విజయవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని 2420 అంగన్వాడీ కేంద్రాలు, 2680 ప్రభుత్వ ప్రాథమిక, హై స్కూళ్లు, 137 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని 3,63,556 మంది పిల్లలకు మరియు సిబ్బంది అందరూ ఈ మాత్రను మింగాలన్నారు. 1 నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలకు అర్ధమాత్ర, 2 నుండి 19 సంవత్సరాల పిల్లలకు 400 mg ఒక్క మాత్రను మధ్యాహ్నం భోజనం తర్వాత ఆల్ బెండజోల్ మాత్రను నమిలి మింగించాలన్నారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ పిఓ వెంకటరమణారెడ్డి, డిఈఓ విజేంద్రరావు, పిడి డిఆర్డిఏ తులసి, డిపిఓ లక్ష్మి, సాంఘిక, బీసీ, మైనార్టీ సంక్షేమ మరియు సాధికార అధికారులు డాక్టర్ రాజలక్ష్మి, రబ్బానీ భాష, చిన్నారెడ్డి, జిల్లా ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. అర్హతే ప్రామాణికంగా పెన్షన్లు అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని కౌన్సిలర్ జయకుమార్ యాదవ్ అన్నారు. పొంగనూరు పురపాలక పరిధిలో 20వ వార్డులో నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారులకు సచివాలయంలో కౌన్సిలర్ కిజర్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. దీనిలో భాగంగా గతంలో 2,750 రూపాయలు ఉన్న పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం బాలగురవయ్య గారిపల్లి సమీపంలోని వ్యవసాయ భూమిలో ఉన్న టొమాటోకు ఉపయోగించే కర్రలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. కర్రల్లో మంటలను చూసిన వారు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. మేలుపట్లకు చెందిన దొరబాబుగా తెలిసింది. చాలా పడండి సార్. జిల్లాలో జరుగుతున్న గృహాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం వేగవంతంగా చేయాలని డిప్యూటీ తహసీల్దార్లు నిత్యావసర వస్తువుల పంపిణీని పర్యవేక్షించాలని, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ వేగవంతంగా చేయాలని, కుల గణన పూర్తి చేసిన ప్రాంతాలలో అప్డేట్ వెంటనే చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డీటీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని 402 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతోందని, సాంకేతిక పరమైన సమస్యలు ఉన్న చోట వాటిని వెంటనే గుర్తించి పై అధికారులకు తెలిపి పరిష్కరించుకోవాలని, తద్వారా రిజిస్ట్రేషన్ల కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జరుగుతున్న ప్రక్రియ గురించి సమీక్షించారు. జిల్లాకు మొత్తం ఇప్పటి వరకు 3,08,544 ఆరోగ్యశ్రీ కార్డులు రావడం జరిగిందని, ఇప్పటి వరకు 2,09,585 కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, మిగతా కార్డుల పంపిణీ వేగవంతం చేయించాలన్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీ
MDU ఆపరేటర్ల ద్వారా DTలు వేగవంతంగా సరఫరా చేయించాలన్నారు. జిల్లాలో కుల గణన దాదాపు పూర్తయిందని, వివరాలను వెంటనే అప్డేట్ చేయాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల మధ్య దూరం, రూట్ వివరాలు, రూట్ అధికారుల వివరాలు, మెడికల్ క్యాంపులకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర సరిహద్దుల్లో 1200 ఓట్లకు పైగా ఒక పోలింగ్ కేంద్రంలో ఉంటే వెబ్ కాస్టింగ్ 50% వరకు నిర్వహించాలని, ఆ విధమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కార్యక్రమంలో DRO రాజశేఖర్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్, DPO లక్ష్మీలతో పాటు చిత్తూరు, పలమనేరు RDOలు చిన్నయ్య, మనోజ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పొంగనూరు నియోజకవర్గ ఆ పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు సోమవారం పొంగనూరు పట్టణంలోని ఎన్ఎస్పేట ప్రాంతంలో పర్యటనను కొనసాగించారు. టీడీపీ, జనసేన పార్టీలు ఒకటై ప్రజల ముందుకు వస్తూ ఉందని, ఆశీర్వదించి విజయం చేకూర్చాలంటూ ఇంటింటికి వెళ్లి ప్రజలను కోరుతూ సూపర్ 6 పథకాలను వివరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తానే ఇంటింటికి సిలిండర్ ఫ్రీ, బస్సులో ప్రయాణం మహిళలకంతా ఫ్రీ, పిల్లల్లో చదువుకున్న ప్రతి పిల్లవాడికి ప్రభుత్వం భరిస్తుంది. అన్ని సౌకర్యాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తానే ఇస్తారమ్మా. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. నెలకి 18 ఏళ్ళ వారికి 15,000 సంవత్సరం. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దేశాది ప్రకాష్, శ్రీకాంత్, కుమార్ రాజు, టీడీపీ మరియు జనసేన పార్టీ శ్రేణులు వెంకటమణి యాదవ్, సివిరెడ్డి, గిరి, డికే శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, సుహేల్ బాషా, సద్దాం, చిన్నారాయల్, గాజుల నరేష్, హరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం గంగమ్మ గుడి వీధి, దాసర వీధి, ఎన్హెచ్పేట, మఠం వీధి పూర్తిగా ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతున్నాం. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడుండే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఈ పొంగనూరు నియోజకవర్గంలో ప్రతి వీధిలోన సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారు. మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్లు కానీ, ఇక్కడున్న చైర్మన్లు కానీ సమస్యలన్నీ గాలి కొదిలేసి ప్రజల చేత ఎన్నుకోకుండా అప్రమత్తంగా ఎన్నుకొని ప్రజలను వదిలేసి గాలి వదిలేసి ఈరోజు సమస్యలన్నీ ఇక్కడనే తెలుగుదేశం పార్టీ రాబోతుంది. ఈ సమస్యలన్నీ మేము గుర్తిస్తున్నాం. ఇక్కడుండే లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రతి సమస్యను మాకు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వము 2 నెలల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మేమే కాదు, ఎక్కడ చూసినా మహిళలతోమి, ప్రజలతోమి, యువతోమి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అన్నా రండి, తిరగండి, ఇంటింటికి మీ ప్రచారం చేయండి, మీ కార్యక్రమాలందరినీ ప్రతి ఇంటికి తెలియజేయండి అని చెప్పి పెద్ద ఎత్తున మాకు ఆహ్వానించినందుకు అందరికీ పేరు పేరున మహిళలకు కానీ, యువతకు కానీ, మైనార్టీ సోదరులకు కానీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసి తీర్తామని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. న్యాయవాదుల రిలే దీక్షకు సంఘీభావం తెలిపిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. పొంగనూరు తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన ఎంవి సుబ్రహ్మణ్యం రెడ్డి. ముగిసిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.